ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఈరోజు దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం. నేను నీకు తోడై ఉన్నాను గనక నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తానని దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు మనందరికీ ఇస్తున్నాడు. ఈరోజు ఏ సమస్యలను బట్టి నువ్వు భయపడుతున్నావు, ఏ ఇబ్బందులను బట్టి నీ జీవితంలో వేదన పాలవుతున్నావు, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో నీకు తోడుగా ఉండే దేవుడు. అందుకే ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలతో ఇలాగ చెప్తున్నాడు, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడొద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని చెప్తూ 3వ వచనంలో అంటున్నాడు, మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి, వనకొకుడి, వారి ముఖమును చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. విస్తారమైన గుర్రాలను రథాలను చూసి మీరు భయపడొద్దు, వాళ్ళ ముఖాలను చూసి మీరు వనకొద్దు, బెదరొద్దు. మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉన్నాడు అని చెప్పి వారిని ధైర్యపరుస్తున్నట్టుగా ఈరోజు నీ జీవితంలో ఎంత కఠినతరమైన పరిస్థితులు నీ ముందున్నాయి, నీకంటే బలవంతులకు వారు నీ జీవితంలో నిన్ను బాధపడుతున్నారా, వాళ్ళని చూసి నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నీ పక్షాన కార్యం జరిగించేవాడు దేవుడు, నీ పక్షాన నిలవబడివాడు దేవుడు, నీకు న్యాయం తీర్చేవాడు దేవుడు. ఎంతో భయంకరమైన వ్యాధి బాధలను బట్టి నువ్వు కృంగిపోతున్నావా? దానిని బట్టి కూడా నువ్వు కృంగిపోని అవసరం లేదు. నీ వ్యాధి కంటే బలమైన వాడు, నీ వ్యాధులను స్వస్థపరచగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ సతమతం చేస్తున్నాయా? నిన్ను అప్పిచ్చువాడుగా చేయు దేవుడు మన దేవుడు. నువ్వు ఇంక అప్పు చేయవని వాగ్దానాలు కూడా దేవుడు మనకిస్తున్నాడు. నువ్వు ఎటువంటి బంధకాల్లో చిక్కుకున్నా, ప్రతి ఒక్క సాతాను శక్తుల ద్వారా నువ్వు పీడించబడుతున్న పరిస్థితుల్లో ఉన్నా, దేవుడి వైపు చూసినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల కంటే గొప్ప దేవుడు ఆయన. లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి దేవుడి కంటే గొప్పదైనది ఈ లోకంలో ఏది కూడా లేదు. కాబట్టి నువ్వెందుకు అధైర్యం చెందుతున్నావు? ఏ సమస్యలను బట్టి బెదిరిపోతున్నావు, వణికిపోతున్నావు, జంకుతున్నావు? నీ హృదయంలోనికి ఆ భయం రానివ్వద్దు. ఈరోజు అదే దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు ఏ సమస్యలో ఉన్నా నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను బలపరుస్తాను, నీకు నేను సహాయం చేస్తాను, నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నీకు విడుదలనిస్తాను. దేవుడు ఈరోజు ఈ అద్భుతమైన వాగ్దానాన్ని నీకు ఇస్తుంటుండగా విశ్వాసంతో స్వీకరించు. నిజమే, నా పక్షాన్ని నా దేవుడు ఉంటానన్నాడు, నాకు సహాయం చేస్తానన్నాడు, నా జీవితంలో నా పక్షాన యుద్ధం చేస్తానన్నాడు. తప్పకుండా ఈ వాగ్దానం చొప్పున నా జీవితంలో నా దేవుడు కార్యం చేస్తాడని నువ్వు నమ్ముతున్నప్పుడు తప్పకుండా ఈ కార్యాన్ని నువ్వు పొందుతావు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఉండి యుద్ధం చేసిన దేవుడు, వారి జీవితంలో వారికి తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నీ పక్షంగా ఉండి కూడా యుద్ధం చేస్తాడు, నీకు కూడా తోడుగా ఉంటాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు బెదిరిన, వణికిన, కలవరం చెందిన, భయము చెందిన, దిగులు చెందిన హృదయాలతో ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యల్లో ప్రభా మీరు తోడుగా ఉండి వారికి విడుదలివ్వండి, దీవించండి. విశ్వాసంతో ఎంతమంది వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు, వారి జీవితాల్లో నీ గొప్ప కార్యాన్ని జరిగించండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో ఉన్న దైవమా, ఈరోజు నీ బిడ్డలతో కూడా మీరు ఉండమండి. ప్రార్థన చేస్తున్నాం, నేను తోడుగా ఉంటానన్నావు ప్రభా. అయ్యా, ఈ వాగ్దానాన్ని మీ విశ్వాసంతో రిసీవ్ చేసుకుంటున్నాం తండ్రి. ప్రభా, నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.